వీళ్ళారా మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా విజ్ఞాపన మీరు తీసుకురావాలని ఇక్కడ ఈ విధంగా సిద్ధపడ్డాం. మే 7th జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ అనగా పాయిజనస్ గ్యాస్ లీకేజ్, విషవాయువు ఒక కంపెనీలో జరిగినటువంటి విస్ఫోటనం వల్ల ఆ ప్రాంతానికి అంతా అది ఉన్నది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వాళ్ళు నిలబడి వ్యక్తే ఆ గ్యాస్ లోపలికి వెళ్తుంటే మరి ప్రమాదవశాత్తు అది ఊపిరితిత్తుల్ని స్తంభించేస్తుందో ఏంటో తెలియదు. కానీ మరి చాలామంది మరణించారు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది, సహాయం చేయడానికి వచ్చింది. అయితే మనము చేయగలిగింది ప్రార్థన. ఏ కుటుంబాల్లో ఎవరెవరైతే ప్రాణహానికి బలి అయి ఉంటున్నారో, గ్యాస్ బలి అయి ఉంటున్నారో ఆ కుటుంబం గురించి మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. వాళ్ళందరి నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. ఒక దుఃఖము ఆందోళనలో ఉన్నటువంటి వారికి ఓదార్పు కలిగినట్లు మనం ప్రార్థించాలి. ఒక చిన్న ప్రార్థన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధమైన మా పట్ల తండ్రి, ఈ పరిశుద్ధ నామమున కొందరు స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పీడిస్తూ ఉంటుండగా ప్రభావ మా యొక్క పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ వల్ల అనేక మంది మరణిస్తూ ఉంటున్నారు. నాన్న మరణించారు. హఠాత్తుగా నిలబడి ఉన్నటువంటి వారు నిలబడి ఉన్నట్టుగానే ఆ గ్యాస్ సోకగానే ఒకవేళ ఊపిరితిత్తులు స్తంభించి వేసిందేమో పడిపోయారు. నేను ఆ విధంగా చాలామంది మరణించారు. ప్రేమగల ఆయన మరి ఆయా గృహాలను మీరు దర్శించండి, చూపించండి, ఓదార్పును దయచేయండి. మరి మంచి ట్రీట్మెంట్ దొరకగలిగినట్లు బ్రతుకున్నటువంటి వారికి సహాయతను దయచేయండి. ప్రభుత్వం కూడా కల్పించుకుని వచ్చిన మరి ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా మరి ఎవరు కూడా ఆ గ్యాస్ని మీరు నిర్వీర్యం చేసేసి ఎవరికి ఏం జరగకుండా కాచి కాపాడి సంరక్షణ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈనాటి ఆరాధన ప్రార్థనతో మనం ప్రారంభించే ముందు కీర్తనల గ్రంథం నుండి 96వ కీర్తన నేను చదువుతాను, దయచేసి గమనించండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలములను సృజించిన వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్త అన్యజనుల నుండి ప్రకటించుడి. యెహోవా వేం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రములు దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలములో దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసమును బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన జీవితంలో, మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థనతో మనము ప్రభు సన్నిధిలో ఈనాటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును వందనములు స్తుతులు స్తోత్రములు. మహాగణుడు, మహోన్నత పరిశుద్ధ స్థలములలో నివసించు దేవుడు, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, విరిగి నలిగిన మనసు గల వారి వద్ద నివసించుటకు మీరిచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనములు స్తోత్రం. నీపై నూతన కీర్తన పాడుడి అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. మరి ఆయన నామమును స్తుతించుడి, అనుదినము
ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనేటువంటి కార్యభారమును మాపై ఉంచుంటున్నారు. నీ వందనాలు స్తోత్రం. నేను నీ సన్నిధిలో చేరిన మాకు ఘనత ప్రభావములు నీ సన్నిధిలో ఉన్నవి మాకు అనుగ్రహించండి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తూ ఉంటుండగా నాయన ఘనత ప్రభావములను బల సౌందర్యములను మేము నీవిచ్చినటువంటి ఉచిత బహుమానంగా గాయకొని నీ పాద సన్నిధిలో నీ నామమును మహిమపరచుటకు ఘనపరచుటకు పూజించుటకు ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మమ్మలను సిద్ధపరచండి నైనా. మరి ఈ ప్రభు దినమున ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతుంటున్నావో మా పట్టణంలో, మా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మరి భౌగోళికంగా ఉన్నటువంటి ప్రతి సంఘమును మీరు దర్శించి ప్రభు చూపించి నీ మహిమార్థమై ప్రభువా నీ మహిమను వెల్లడి చేయటం కాబట్టి భోజనము చేసినను పానము చేసినను నీ మహిమార్థమై జీవించడం సహాయం అందించి అయినా మరి ప్రపంచ పరిస్థితులను చారిత్రాత్మకమైనటువంటి మేధావులు పరిశీలిస్తూ ఉంటుండగా, బైబిల్ పండితులు పరిశీలిస్తూ ఉంటుండగా రాబో ఉగ్రత దినము కొరకు సంఘములను మీరు సిద్ధపరుస్తూ సజీవమైన రాళ్ళుగా కట్టబడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసగా దీవించండి, ఆశీర్వదించండి. నేను ముఖ్యంగా ఈ గత 2-3 నెలల నుండి కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారి అనేకులను పొట్టనబెట్టు గొప్ప అంగలార్పు విడబడుచున్నది భూగోళం అంతటా. నిన్ను నమ్మిన బిడ్డలు నీ పాద సన్నిధిలో చేరి సమయము స్థలము అని చూడకుండా ఎక్కడ అయితే వారు ఉంటున్నారో అక్కడ, ఒకవేళ వారు అడవిలో ఉండొచ్చు, అరణ్యంలో ఉండొచ్చు, భూమిపై ఉండొచ్చు, రోడ్లపై ఉండొచ్చు, గృహములలో సహవాసం కలిగి ఉండొచ్చు, ఎక్కడ నుండి వారు నీకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నా నాయనా మీ గాయపడిన హస్తంతో యెహోవా రాఫా నిన్ను స్వస్థపరచు, యెహోవా నేనే అని సెలవిచ్చారు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని మీరు మాట ఇచ్చిన ప్రకారము ప్రభువా మా గుడారములలో నీ నీతిని ప్రచురం చేయుటకు, సంతోష సునాద గానములు వినిపింపు చేయుటకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు, ఈ ప్రత్యేక సమయము ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా నేటికి సుమారు 2 లక్షల మంది మరణించి ఉంటున్నారు. మరి అనేక లక్షల మంది ఈ కరోనా వైరస్ బారిన పడి బాధపడుతూ ఉంటున్నారు, ఐసోలేట్ చేయబడి ఉంటున్నారు, క్వారంటైన్ చేయబడి ఉంటున్నారు. మరి ప్రభా ఇంతవరకు మందులు కానీ టీకాలు కానీ ఏవి కూడా ఎవరో కనుగొనలేదు, ప్రయత్నాలు చేస్తుంటున్నారు. నిన్నటి వార్త ప్రకారము అయినా ఎక్కడైతే నీవు జన్మించావో అక్కడే స్వస్థత ఉన్నది, అక్కడే జీవం ఉన్నది అని గుర్తెరిగి శాస్త్రజ్ఞులు యెరూషలేము దేశము నుండి టీకాను కనుగొన్నారు. దాన్ని ప్రభువా హెచ్చు మొత్తంలో సిద్ధపరచుటకు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులను మీరు పిలవండి నాయన, మీరు పిలవండి. ఏ ఒక్కరూ నశించుట నీకు ఇష్టం లేదు, నశించిన దానిని వెతికి రక్షించుటకే నీవు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నావు నాయన. నీ కృపలో నీ చిత్తంలో ఇక్కడ నీవిచ్చిన మందిరంలో చేరిన మాకు మీరిచ్చినటువంటి రక్షణానుభవం బట్టి నీకు వందనాలు, తిరిగి జన్మించిన అనుభవాన్ని బట్టి నీకు వందనాలు. ఆ అనుభవంతో నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి మహిమపరిచి ఘనపరచులకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రతి గృహము ప్రభా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చెప్పినటువంటి సమయమునకు కుటుంబం అంతా కూడి వారి వారి గృహములలో కుటుంబ బలిపీఠమును కట్టి ప్రార్థించుటకు ఆయన ఇది ఒక గొప్ప సమయమును, ఆపర్చునిటీని, అవకాశమును మీరు అనుగ్రహించుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన మరి ఇట్టి అవకాశమును సద్వినియోగం చేసుకుని నిన్ను నీ సమీపంలోకి వచ్చి నిన్ను బహుగా ప్రేమించుటకు, ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధం చేస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. ఈనాటి ఈ రికార్డింగ్ కొరకు, షూటింగ్ కొరకు ప్రభు యవనస్తులు ఎంతో సమర్పణతో వచ్చి చేయించున్నటువంటి కార్యము బట్టి వారిని దీవించండి, కుటుంబాలను దీవించండి, ప్రభు చూపించండి.
నేను నీవు ఇచ్చినటువంటి మా చిన్న మందను ప్రభు, చిన్న మంద భయపడకుండా మీకు రాజ్యం ఇచ్చుటకు దేవుని అభీష్టమాయనని సెలవిచ్చిన రీతిగా మీ కృపలో మీ చిత్తములో ప్రభా మీరు అనుగ్రహించిన రాజ్యములో మీతో వచ్చినప్పుడు మమ్ములను నీ కృపాసన యొక్క ధైర్యంగా నిలువబడి విజ్ఞాపన ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచండి, చూపించండి. ఈనాటి కార్యక్రమం మేము ప్రారంభిస్తూ ఉంటుండగా ప్రభా సకల ఘనత మహిమ ప్రభావములు నీకే ఆపాదిస్తూ నీ ఆత్మ సంచారం చేయుచుంటుండగా నీ ఆత్మ కార్యములు విరివిగా జరిగించుకోవలసిందని ప్రార్థిస్తున్నాను. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధురానికి వందనములు. ఈ ఆరాధన ఆరంభం నుండి అర్థం వరకు మీరే మా మధ్యలో ఉండి నడిపించి దినదీవిన ఆశీర్వాదములతో నింపి నడిపించవలసిందని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. జీవనగానం నుండి పాట సంఖ్య 345, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. పాట సంఖ్య 345 జీవనగానం నుండి. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, దీవరాత్రులు నీ నామస్మరణ, దీవరాత్రులు నీ నామస్మరణ చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తింపగా, దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తింపగా, స్తుతుల మధ్యలో నివసించు దేవా, స్తుతుల మధ్యలో నివసించు దేవా, నా స్తుతి గీతము నీకే దేవా, నా స్తుతి గీతము నీకే ప్రభువా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన, సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన, వధింపబడిన ఓ గొర్రె పిల్ల, వధింపబడిన ఓ గొర్రె పిల్ల, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే మహిమ. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా,
జీవనకాలం నుండి పాట సంఖ్య 58 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. జీవనకాలం నుండి పాట సంఖ్య 58. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో, కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడవుగా, ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడవుగా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా. జీవనగానం నుండి పాట సంఖ్య 173, నే సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. 173వ పాట సంఖ్య జీవనగానం నుండి. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లియే మరచిన తండ్రియే విడచిన, తల్లియే మరచిన తండ్రియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. మరణ శాసనం హెచ్చించినను, మరణ శాసనం హెచ్చించినను, సింహపు బోనులో నన్ను వేసిన, సింహపు బోనులో నన్ను వేసిన, దానియేలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, శపెను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, క్రీస్తుకే హతసాక్షిగా మారినా, క్రీస్తుకే హతసాక్షిగా మారినా,
పాటల సెట్ నుండి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అని పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపడతాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా,
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో ఆదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో ఆదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి 77వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రచుత్రంగా చదువుకుందాం. నేను ఎలుగొత్తి దేవునికి మొరపెట్టెదను, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనలపై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఎన్నడూను కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా. దేవుడు కటాక్షింపన మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందుదననుకుంటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులుపడెను, అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులు పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపుకాయి ఉండెను. ఆఖరి వచ్చిన మనం కలిసి చదువుకుందాం. మోషే ఆరోపణ చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మన విడుకల్లో దీవించిన దాకా. ఈనాటి మన ధ్యాన నిమిత్తం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము
మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతున్నా, గమనించండి. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24 వర్డ్స్ 3 to 14. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమన్నంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఈ కొద్ది మాటలను దేవుడు మన ధ్యాన నిమిత్తము దీవించి ఆశీర్వదించునుగా. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు 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 స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఉచిత కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరియు ఒక ఆశీర్వాదకరమైన ప్రభు దినమును అనుగ్రహించి ప్రేమగలనైనా ఈ ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి సమయంలో మేము మా యొక్క సన్నిధిని మందిరంలో గడుపుటకు ప్రభుత్వ ఆజ్ఞలు ఉన్నాయి కనుక ఈ విధంగా రికార్డ్ చేసుకుని టెలికాస్ట్ చేయుటకు, ఆన్లైన్ చేయుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం. ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి ఆరాధనలను బట్టి నీకు వందనాలు, సంఘములను బట్టి నీకు వందనాలు. కృప చూపించండి. నీ సిలువ చెంత బలహీనున్నాయన నన్ను మరుగుపరచండి. మీరు నాకును మాకును సిద్ధపరచ ఇచ్చినటువంటి సందేశమును వినిపింపచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, సజీవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈనాటి సందేశము కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగము. ఎందుకనగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు భయంకరంగానూ ఆందోళనకరంగానూ ఉన్నాయి. కరోనా వైరస్ అనేటువంటి పాండమిక్ మహమ్మారి అనేక జీవితములను కబళించి వేసి, అనేక కుటుంబములను కబళించి వేసి గొప్ప అంగలార్పు వినపడుచుకుంది. ఇంకా అది ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవకాశం లేకుండా తన యొక్క ఇనుప హస్తమును బిగించి ప్రతి ఒక్కరిపై వ్యాపించినట్లు చేస్తుంటుంది. దీనికి కారకులైనటువంటి వారు ఇంతవరకు మరణించినటువంటి వ్యక్తులు, కుటుంబాలని ఆదరించారు. మరి ఆ విధంగా మేము గడపాలి అని అంటే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నటువంటి కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమగలనైనా మరి మీ సన్నిధిలో నీవు మా కొరకు
ఈ ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకున్నటకు వాక్యం అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రం. అలాంటి సమయంలో ప్రభువా చదవబడినటువంటి వాక్య భాగాలను మేము మరి ఒక మారు ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రం. ఈ దినపు సందేశం యొక్క పరిచయాన్ని తెలియచేయవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే పోయిన వారము బ్రదర్ ముఖేష్ వాక్య పరిచర్య చేస్తూ గడిచిన వారంలోని వాక్య సందేశమును క్లుప్తంగా 3 పాయింట్స్లో ఆయన తెలియజేసి ఉంటున్నాడు. కాబట్టి కరోనా అనగా కిరీటము, ఈ కిరీటం విషయము మరలా నేను చెప్పి మరి సమయమును ఏర్పరచుకున్నట్టు ఇష్టం లేదు. ఒకవేళ మీకెవరికైనా ఆ పరిచయ విషయం సరిగ్గా మరి మనసు నుంచి ప్రార్థన చేయలేకపోతే మరలా లాస్ట్ వీక్ ప్రసంగాన్ని, సోదరుడు చేసిన ప్రసంగాన్ని చూసి మరి మీరు తెలుసుకోండి. చదవబడినటువంటి ఈ వాక్య భాగము శిష్యులకు వచ్చినటువంటి అనుమానాలు. అప్పటికే 3 సంవత్సరముల కన్నా ఎక్కువ భాగము ఆయనతో గడుపుతూ ఆయన చెప్పినటువంటి ఉపమానములను గ్రహిస్తూ ఒక్కొక్కసారి వారికి అర్థము కానటువంటివి గృహము చేరిన తర్వాత విశ్రాంతి సమయంలో ఆయన పాదముల వద్ద కూర్చుని అడిగి నేర్చుకున్నటువంటి ఉదాంతాలు చాలా ఉన్నాయి. శిష్యులు మాకు ప్రార్థించుటకు నేర్పుమయా నజరేయుడా అని అడిగి ఉంటున్నారు. రెండవదిగా మా యొక్క విశ్వాసమును బలపరచుము యేసయ్యా అని కూడా వారు అడిగి ఉంటున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడుటకు ఆయన వ్యక్తిగత సమర్పణ, వ్యక్తిగతంగా సిద్ధపడుచున్నటువంటి సమయంలో శిష్యులు ఆయన వద్దకు వచ్చి మరి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పమనగా. చూడండి, ఇక్కడ మరి శిష్యులు అక్కడ ఉన్నటువంటి వారు తిరిగి వెళ్ళుచుంటుండగా యెరూషలేము నుంచి అక్కడ ఉన్నటువంటి కట్టడలను, మందిరం యొక్క కట్టడలను చూచి ఆయన చెప్తున్నారు, ప్రభువా ఈ మందిరాన్ని చూసావా ఎంత గొప్పగా ఉన్నదో అని దానిని గురించి ప్రస్తావించినప్పుడు యేసయ్య ఒక మాట చెప్పినట్టు. అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. గొప్ప కట్టడం అది. ఈ క్రీస్తు ప్రభువు పునరుద్ధానుడు అయిన తరువాత అందరూ చెదిరిపోయారు. చాలామంది ఆ యెరూషలేము దేవాలయాన్ని చూడనటువంటి వారు ఉన్నారు. అయితే మనకు అంత్యకాలంలో నివసిస్తున్నటువంటి మనకు అర్థమయ్యేటట్టు బైబిల్ చరిత్రకారుడైనటువంటి యోసిఫస్ ఈ మందిరం యొక్క వైభవాన్ని కొన్ని మాటలలో గ్రంథస్థం చేస్తాడు ఆయన రాసినటువంటి చరిత్రలో. అది ఏంటి అని అంటే, ఈ రాతి కట్టడము రాయిల యొక్క కొలతలు ఇచ్చాడు ఆయన. 94 ఫీట్ల పొడవు, 10.5 ఫీట్ల ఎత్తు, 11 ఫీట్ల విడ్తు అనగా వెడల్పు. ఆ తర్వాత 162 స్తంభములను మీద ఆ రాళ్లను పేర్చి ఉంటున్నారు. అయితే ఈ యొక్క స్తంభముల 52 అడుగుల ఎత్తు. సో ఎవ్రీ స్టోన్ వాజ్ రిమూవ్డ్ అండ్ ఏ ప్లౌ రన్ ఓవర్ ది ప్లేస్ వేర్ ఇట్ స్టూడ్. అది నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే మీకా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం.
దయచేసి ఎవరన్నా సహాయం చేయండి. మీకా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి నేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును. కాబట్టి నిన్ను దున్నబడినట్టు మిమ్మును బట్టి సియోను దున్నబడును. యెరూషలేము రాళ్ళ కుప్పలగును. యెరూషలేము రాళ్ళ కుప్పలగును. మందిరమున పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలం వలె ఆగును. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాత్మకంగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో తీయనవసరం లేదు. ప్రవచనాత్మకంగా ఆయన ప్రవక్త కనుక ప్రవచనాత్మకంగా అయ్యా దీనిని పడగొట్టండి, 3 దినములలో నేను తిరిగి లేపుతానని, ఈ కట్టడం మీరు చూస్తూ ఉంటున్నారే, రాతి మీద రాయి ఒకటైనను లేకుండా అవి కొట్టబడును, దున్నబడును అనేటువంటి ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారే స్వయంగా ఇచ్చి ఉంటున్నారు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చదవబడినటువంటి వాక్య భాగంలో 3 ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు వేశారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, వెన్ విల్ జెరూసలేం బి డిస్ట్రాయిడ్ అని, ఎప్పుడు యెరూషలేము నాశనం అవుతుంది యేసయ్యా అని అడిగారు. రెండవ ప్రశ్న, వాట్ విల్ జెరూసలేం బి ది సైన్ ఆఫ్ యువర్ కమింగ్, నీ రాకడకు యెరూషలేము దేవాలయం యొక్క గుర్తు ఏంటి, సంకేతం ఏంటి అని ప్రశ్నించారు. మూడవ ప్రశ్న, వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ కమ్, నీవు వచ్చినప్పుడు యేసయ్యా ఏం జరుగుతుంది మాకు చెప్పవా అని అడిగారు. శిష్యులకు ఎప్పుడూ అనుమానాలే ఉంటా ఉండేవి. చక్కని ఉపమానములతో ఆయన బోధించినప్పుడు కూడా ఇంటికి పోయి ఈ గోధుమలు గురుగుల గురించి నీవు చెప్పిన ఉపమానం ఒకసారి చెప్పేసాయా, మాకు అర్థం కాలేదు అని అడిగారు. ఇలాగా వారికి అర్థం కాని అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి ఉంటున్నారు. ఈ వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదట, ఇవన్నీ ఎప్పుడు జరుగును, ఆ తర్వాత నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా 3 ప్రశ్నలు అయిపోయిన తర్వాత 24 సమాధానాలని యేసు ప్రభు అనుగ్రహించి ఉంటున్నాడు. 3 ప్రశ్నల తర్వాత 24 సమాధానాలని ఆయన ఇచ్చి ఉంటున్నాడు. మరి పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాలోచనల చెప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. సృష్టి ఆరంభము నుండి అంత్యదినములలో అపహాసములు, అంత్యదినములలో వాక్యానుసారం కానిటువంటి విషయాలు, అంత్యదినములలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వీరందరూ వచ్చి మనము నేర్చుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథము ప్రబోధించిన ఆజ్ఞలను, సమయములను పాటించుట మానివేసి మరి అపహాసం చేస్తూ ఉంటున్నారు. అయ్యా, మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు యేసయ్య వస్తాడు అని, ఇంకా రావడం లేదేంటి అని అంటే దానికి యేసయ్య చక్కని సమాధానం కూడా చెప్పి ఉన్నాడు. ఒకసారి ఇదే 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఇంకొకరు మీకా 3:12
తీయండి. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె. 1000 సంవత్సరములు. మరలా చదవాలి బ్రదర్, హెల్ప్ మీ. ఏమనగా ప్రభువు దృష్టికి, మానవుల దృష్టికి కాదు, ప్రవక్త దృష్టికి, సమస్తమును ఆయన వాక్శక్తితో సృష్టిని సృజించిన దేవుని దృష్టికి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముల త్రియేక దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చూడండి, ఆయనే దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నవి. అంతకన్నా ముందు అపోస్తుల కార్యంలో కూడా ఒకసారి శిష్యులు ఆయనను ప్రశ్నించారు, ప్రభా యెరూషలేము మరి ఇశ్రాయేలీయులకు మరలా నీవు రాజ్యం రాజ్యము ఇస్తావా అని అడిగారు. 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలు మరి ఒక మారు మనము చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా నేను సూచనలు అడిగారు, సమయములు అడిగారు, గడియలు అడిగారు, దినముల గురించి కూడా ప్రశ్నించారు. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలకు మనము జవాబు తెలుసుకోవాలి అని అంటే ఆయన చెప్పిన మాటలను మనం శ్రద్ధతో ఆలకించాలి. మొట్టమొదటిదిగా 4వ వచనం, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. హల్లెలూయా. ఎవడు మిమ్ములను మోసపరచకుండా చూచుకొనుడి. ఈ రోజుల్లో చాలా మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ బోధనను ప్రోత్సహిస్తూ నేనే క్రీస్తుని, నేనే రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పుచూ ఉంటున్నారు. మనకేమీ దీంట్లో డౌట్ లేదు. మనం అనుదినము చూస్తున్నాం, అనుదినము వింటున్నాం. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. కాబట్టి యేసయ్య ఈస్ గివింగ్ ఏ ఫిట్టింగ్ రిప్లై టు ద డిసైపుల్స్. వారు ఏకాంతంగా ఉన్నారు కాబట్టి వారికి బాగుగా హృదయంలో నాటబడే విధంగా వారు వింటున్నారు. యేసయ్య దగ్గర కూర్చుని, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరచెదరు. ఎప్పుడైతే అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటున్నారో, వారు వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేస్తూ ఉంటున్నారో జాగ్రత్తగా గమనించండి. వాక్యమును మీరు ధ్యానిస్తూ కేవలము అద్భుతముల కొరకు, సూచనల కొరకు, ఉపమానముల కొరకు మాత్రం కాదు, కానీ మీకు పరలోక జ్ఞానము పొందినట్లు ఆయన సన్నిధిలో వేసినటువంటి ప్రశ్నలు. ఎందుకనగా యేసయ్యను డైరెక్ట్గా వేసి ఉంటున్నారు ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నల యొక్క జవాబులను 24 అంశములతో ప్రభువు సమాధానం చెప్పి ఉంటున్నాడు. ఆయన వారికి బోధించడానికి ఏర్పరచుకున్నటువంటి పుల్పీట్ కానీ, స్టేజ్ కానీ ఏంటి అని అంటే ఒలీవ కొండపై ప్రవచనములు. అక్కడ కూర్చున్నాడు. ఆ ఒలీవ కొండ, ఒలీవ వనము చాలా యేసుక్రీస్తు జీవితంలో ప్రాముఖ్యత వహించి ఉంటుంది. కారణం ఏంటి అని అంటే మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. శిష్యులకు బోధించి, జన సమూహములకు బోధించి, వారిని విడిచి ఆయన ఒంటరిగా ఆ ఒలీవ కొండల దగ్గరికి పోతూ ఉంటున్నాడు. ఎన్నో గంటల సమయం ఆయన వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు. తండ్రి వద్ద నుంచి జవాబులు పొంది తండ్రి చిత్తమును నెరవేర్చుటకు అనుదినము అనేక గంటలు ఆ ఒలీవ వనమునకు వెళ్ళి ఆ కొండ మీద ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సిలువ వేయబడుటకు అప్పగించుటకు ముందు ఆయన మోకాళ్ళపై ఉండి ఆ ఒలీవ కొండ మీద ప్రార్థిస్తూ ఉంటే ఆయన యొక్క చెమట రక్త బిందువుల వలె మారి మహా గొప్ప రోదనతోనూ, వేదనతోనూ,
విజ్ఞాపనలు ఆలకించుచున్నటువంటి తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకనగా సమయం సమీపిస్తుంది. ప్రతి చోట వాక్యం వినిపించబడుచుంటున్నది. అదే సమయంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మరి బోధిస్తూ ఉంటున్నారు. రక్షింపబడిన వారిని సైతము వారు తప్పుద్రోవ పట్టించుకుంటున్నారు. ఎంతో దుఃఖము, విచారము. అందుకనే యేసయ్య చెప్తున్నారు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడుడి. అయితే మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడుడి. ఆ తర్వాత 5వ అధ్యాయం ఒక హింట్ ఇస్తున్నాడు. 5వ వచనం, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. నేను చెప్పానుగా ముందుగా, రక్షణ పొందినటువంటి వారిని కూడా మోసపుచ్చటమే. ఎందుకంటే వారు రక్షణ పొందినటువంటి వాక్యం తెలిసినటువంటి వారిని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో తెలుసా? కరోనా వైరస్ ఒక్కరికి సంక్రమిస్తే ఏం జరుగుతుంది? ఇంటిళ్ళ పాదికి సంక్రమిస్తుంది. ఆ ఇంటిళ్ళ పాది ప్రక్క గృహానికి వెళ్ళి అక్కడ వారితో సహవాసం చేస్తే వారికి సంక్రమిస్తుంది. ఆ విధంగా లెక్కకు మించి ప్రాణాలు పోయినాయి. కరోనా వైరస్ మరి పాజిటివ్ వచ్చింది, క్వారంటైన్లో ఉన్నారు, ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విధంగా కానీ ఇంతవరకు మందులు తయారు కాలేదు. నిన్నటి దినాన్ని ఒక వార్త వింటే, యేసుక్రీస్తు ప్రభువులు వారు భూగోళమునకు నడిబొడ్డున జన్మించి ఉంటున్నాడు. ఆ స్థలం ఏది? ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు దేశస్తులు చాలా తెలివైన వారు, స్త్రీలు చురుకైనటువంటి వారు. ఎవరికి ఇవ్వబడినటువంటి కొన్ని రహస్యమైన జ్ఞానము సంపాదించగలిగినటువంటి విషయాల్ని దేవుడు వారికే బోధించాడు. ఆ విధంగా ఇశ్రాయేలీలు నిన్నటి దినాన్ని వార్తలు చూస్తే ఈ కరోనా వైరస్ యొక్క వ్యాక్సిన్ లేక టీకాను వారు సిద్ధం చేసి ఉంటున్నారని వార్తలు వచ్చినాయి. హల్లెలూయా, దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మరి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వారు సిద్ధపరిచి ఉంటున్నారు. కానీ దాన్ని లార్జ్ స్కేల్లో అనగా ప్రపంచం అంతటి అన్ని దేశాలకి పంపించాలి అని అంటే కొంత సమయం కావాలి, కొంత ఏర్పాట్లు కావాలి. మొట్టమొదట ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి అని అంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. తర్వాత 5వ వచనము, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. అయితే మీరు కలవరపడకుండా చూచుకుంది. మీరు యుద్ధములను గురించి వింటారు, యుద్ధ సమాచారములు గురించి వినబోతారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. మోసపడకుండా చూసుకుంది. మనం చాలా చాలా ఈజీగా మోసపరచబడబోతాం. ఎందుకనంటే ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు కూడా ఒక సాతానుడు వచ్చి వారిని మోసపురిచేడు ఒక చిన్న ప్రశ్న ద్వారా. ఆ విధంగా రక్షించబడినటువంటి మనము కూడా దేవుని పరిపూర్ణమైనటువంటి జ్ఞానములో ఎదుగుటకు ప్రయత్నిస్తున్నటువంటి మనము కూడా ఎవరు మనల్ని మోసపరచకుండా చూసుకోవాలి. ఆ తర్వాత యుద్ధ సమాచారాలను వింటారు. నిన్న మొన్న వార్తలు చూస్తూ ఉంటే చైనా దేశము తమ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామగ్రిని ఎగ్జిబిట్ చేయడానికి అనగా ప్రదర్శించడానికి వారు వచ్చారు. ఇటు సౌత్ కొరియా కొన్ని షిప్స్ తీసుకుని వచ్చారు. ఇదంతా చైనాకు కేంద్రంగా. ఎందుకనగా దేశముల మధ్యన మోసపూరితమైనటువంటి వాతావరణం ఉన్నది సాతానుడు కల్పించాడు. ఎప్పుడు తర్వాత ఇంకా చదువుదాం. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. చూడండి, అవి వింటున్నాం కదా. ఇరాక్, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటివి ఏ దేశాన్ని విడిచిపెట్టలేదు ఈ మహమ్మారి అయిన కరోనా వైరస్. ఆ విధంగా అయితే జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును.
జనం మీదకి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వార్ రూమర్స్. ఆ తర్వాత 4వదిగా ఫ్యామిన్స్, కరువులు. అక్కడక్కడ కరువులను, భూకంపములను, అగ్రరాజ్యమైనటువంటి రాజ్యము డాలర్లను శాలరీస్గా మరి పంచి ఇచ్చేటువంటి రాజ్యంలో ఒక్కసారి పరిస్థితి చూస్తే వారు తీరి ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి. ఎందుకు అనంటే ఆహారము కొరకు బారులు తీరి ఉన్నారు. ఏమీ లేదు, వారికి ఉన్నదంతా పోయింది. ఆకలి దప్పులతో అగ్రరాజ్యమే అలమటిస్తూ ఉంటే మన దేశంలో, మనలాంటి దేశంలో ఇంకా ఎంతమంది ఆకలితో ఉంటారో ఒక్కసారి మనం చూసుకోవాలి. మరి ఫ్యామిలీస్ గురించి చూసుకోవాలంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలు చదవాలి. ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. ఇక్కడ త్రాసు చేత పట్టుకుని కూర్చున్నాడు, నల్లని గుర్రంపై కూర్చున్నాడు. ఆ త్రాసు ఎందుకు అనంటే మినేటి కేలు ఫార్సేన్ అనేటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడ దానియేలు గ్రంథం నుండి. అయ్యా రాజా, నీ పని అయిపోయింది. నీవు దేవుని యొక్క న్యాయ తరాజులో పెట్టబడినప్పుడు నీవు తక్కువ వానిగా కనిపించావు, ఎన్నిక లేనటువంటి వానికి కనిపించావు. ఎందుకంటే సాతాను శక్తులతో నీవు మోసపోయావు. మోసంలో ఉన్నాయి. మరి అబద్ధ వ్యక్తులను నీవు పూజిస్తూ ఉంటున్నావు. యుద్ధ సమాచారంలో వస్తూ ఉంటున్నాయి, కరువులు వస్తూ ఉంటున్నాయి. 5వది పెస్టిలెన్సెస్, వర్స్ 7వ వచనం చదువుకున్నట్లయితే జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభం. కేవలము జరిగేటువంటి పరిస్థితులంతా ప్రారంభం మాత్రమే, అంతం కాదు, ఆరంభమే జరుగుతుంది. ఈ ఆరంభ దశలో ఉన్నప్పుడు మరి మనము ఏ విధంగా ఫస్ట్ మోసపరచకుండా చూసుకోవాలి అని అంటే మనకు దేవుని పరిశుద్ధ వాక్యమే ప్రామాణికం. ఆ పరిశుద్ధ వాక్యాన్ని చదవటానికి ఇంతవరకు క్రమంగా చదివే అలవాటు లేనటువంటి వారికి ఈ లాక్డౌన్ ద్వారా ఆ అలవాటు, మరి అందరూ గృహంలోనే ఉండుటకు, కొంతమంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటకు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంత ఒక 8 గంటలు చేశారనుకోండి, తర్వాత కాలంలో మన జీవితాన్ని ఏ విధంగా మరి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో చూసుకోవాలి. దాంట్లో ప్రాముఖ్యం అంటే ఏ విషయంతోనూ మోసపరచబడకుండా, ఏ విషయంలోనూ మరి ఆ యుద్ధముల గురించి వినకుండా, అబద్ధ ప్రవక్తలు వినకుండా, కరువు కాటకాల్లో చిక్కుకోకుండా, పెస్టిలెన్సెస్ అంటే మరి కరువులు, భూకంపములు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్ములను శ్రమలు పాలు చేసి చంపెదరని మీరు నా నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అయితే ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, వన్ హూ టచెస్ యూ విల్ టచ్ ది ప్యూపుల్ ఆఫ్ మై ఐ. నన్ను నీ మీద ఎవడైనా మోసపు చూపుతో నన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టును అని ప్రభు చెప్తున్నాడు. మోసపోవద్దు. ప్రభు ఇచ్చిన మన వాగ్దానం చాలు. ఆ వాగ్దానం బట్టి మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇంకా ముందు చదువుకుంటా పోతే అనేకులు అభ్యంతరపడి సకల జనుల చేత ద్వేషించబడతారు. అనేకులు మన విషయము అభ్యంతరపడతారు, దేవుని విషయం అభ్యంతరపడతారు. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అయితే ఒక వార్నింగ్, దాని వెంటే ఒక వార్నింగ్ ఉంది. ఏంటి? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించేవాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. టూకీగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి
ముగించేసుకుందాం, సమయం అయిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనము ఆ 24 విషయాల్లో సుమారుగా 6 విషయాలు ఎర్త్ క్వేక్స్ గురించి వర్స్ 7 ఉన్నట్టు దాని గురించి మనం చేసాం. ఆ తర్వాత మరి యాంటీ సెమిటిజం 9వ వచనంలో ఉన్నటువంటి అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేస్తారు, చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. మీరు మిమ్మల్ని ఎవడైనా అన్యాయంగా హింసించి బాధించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు హల్లెలూయా ధన్యులు. ఆ ధన్యతను పొందినటువంటి మనము ఆ ధన్యతను మనము అనుదినము మనం దేవుని సన్నిధిలో చేరి కుటుంబ పరంగా చేరి కుటుంబ ఆరాధన అనే బలిపీఠంలో కట్టి, ఇంతవరకు కట్టకపోయినట్లయితే కట్టిన వారు మరి ఇంకా ఎక్కువ ఆసక్తితో దేవుని సన్నిధిలో నిర్ణీత సమయంలో ఏర్పరచుకుని కుటుంబమంతా కూడా కుటుంబ బలిపీఠం మీద మన ప్రార్థన యాచనలు విజ్ఞాపనలను ఆయన బలి ఇస్తూ ఉండాలి. 8వ అఫెన్సెస్ 10వ వచనంలో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. 9వదిగా బిట్రేయల్ 9వ వచనంలోనే బిట్రేయల్ కూడా ఉన్నది. నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. పర్వాలేదు, సకల మోసకారుల ద్వారా మనం ద్వేషించబడినా పర్వాలేదు. వారి జ్ఞానము కొలది మనలను బాధపెట్టు కార్యములు చేస్తున్నాయి, పర్వాలేదు. నిన్ను రూపించిన దేవుడు, నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపించబడినప్పుడే నేను నిన్ను చూచాను అని ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి మాటలు మనం కూడా చూసుకున్నాం. కాబట్టి ఇలాంటి సంగతులు వచ్చినప్పుడు 10వది ఒక వచనం చదివి నేను ముగిస్తాను. 10వ వచనంలో హేట్రెడ్నెస్, ఒకరినొకడు ద్వేషించుకుంటారు. పైకి ప్రేమ కపట హృదయంతో ప్రేమిస్తున్నాను అని అంటారు, కానీ లోపల కపటము, ద్వేషము, పగ ఇవన్నీ కూడా పేరుకుపోతూ ఉంటున్నాయి. ఈ సందర్భంలో 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని కాలములు వచ్చునని తెలుసుకుని ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్ష, సాధారణంగా ప్రతి వ్యక్తికి స్వార్థం అనేటువంటిది ఉంటుంది. అది కామని ఆ మాత్రం స్వార్థం ఉండాలి కొంచెం. ఎందుకు అని అంటే మరి మన యొక్క ఇల్లును మనము శుభ్రపరుచుకునే విషయంలో, ప్రక్షాళన చేసే విషయంలో, దేవుని సన్నిధి సమీపంగా తీసుకుని వస్తున్న సమయంలో మరి ఇతర విషయాల్ని మనం పట్టించకుండా ఉండాలంటే మొట్టమొదట నా కుటుంబం కొరకు స్వార్థం కావాలి. దేవుని యొద్దకు నడిపించటకు స్వార్థం కావాలి. ఆ తర్వాత మనం యెరూషలేము బయటికి వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించాలి. ప్లీజ్. ధనాపేక్ష, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులై కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ సహితులు, ద్వేషములు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జనులైనటువంటి వారు. అందుకనే మీరు ద్వేషించబడతారు, కష్టాలు వస్తాయి, యుద్ధాలు గురైతే ఒకరినొకరు స్వార్థపూరితంగా ఉంటారు. అలా ఉండొద్దు అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. 6వ వచనము, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. 3వ వచనం నేను చదువుతాను ఒకసారి, 1-2. అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే మరి సుఖానుభవమును
ఎక్కువగా ప్రేమించేవారు. ఎందుకంటే బయటకు పోవటానికి వీల్లేదు, ఇంట్లోనే ఉంటారు. ఈ అవకాశము మనము దేవుని సన్నిధికి సమీపంగా ఉండటానికి ప్రభు మనకు అనుగ్రహిస్తే దానిని వ్యతిరేకంగా ఉపయోగించుకునే వారు ఉంటారు. సుఖానుభవం కలిగి ఉంటా ఉన్నారు. మరి సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో వచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినటువంటి వారు. అయితే 10వ వచనం చదువుకుని ముగించుకుందాం. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యొకయ ఈకొనియ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించింది. అట్టి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. తిమోతి పత్రిక, కాపరి పత్రిక, ఆ పత్రికలో కాపరి అయినటువంటి వానికి ఉండవలసినటువంటి వాక్యానుసారమైన కనువిప్పు గురించి చక్కగా ఒక కుమారునికి బోధించినట్టు బోధిస్తుంటున్నాడు. 11వ వచనం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. నీవు క్రీస్తు కొరకు సద్భక్తితో నివసించాలి, ఉండాలి. అబద్ధమాడకూడదు, దూషణ మాటలు పలకవద్దు. ఈ విధంగా అజితేంద్రియులుగా ఉండకూడదు. మన ఇంద్రియములన్నీ మరి ప్రక్షాళన చేసుకుని దేవుని యొక్క సన్నిధితో, దేవుని వాక్యంతో నింపాలి. అలాంటప్పుడు నీవు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించుకోనట్లయితే హింస పొందురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపో. దయచేసి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు వాక్యము వినినటువంటి మనము దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన రాకడ కొరకు చేయబడినటువంటి ప్రవచనములన్నీ నెరవేర్చబడుచు ఉంటున్నాయి. అలాంటి సమయంలో మరి ఒక మారు ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆయన నందుంచవలసిన విశ్వాసం ఉంచాలి. రక్షణార్థమైన జ్ఞానము ఇంకా తక్కువగా ఉన్నట్టయితే కలిగించుటకు ఆయనను వేడుకోవాలి. బాల్యం నందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి మరలా మననం చేస్తూ ఉండాలి. దేవుడు మనల్ని జీవింపు చేస్తూ ఉంటున్నాడు అని అంటే జీవాధిపతి అయినటువంటి యేసు నొద్దకు రావాలి. ఆయన స్వరం వినాలి. ఆయన చెప్పిన మాటలను నీవు హృదయంలో భద్రపరుచుకోనాలి. ఆయన నీ కొరకు, నా కొరకు సిలువలో చిందించినటువంటి పరిశుద్ధ రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి. మరి ఒకసారి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుని చిత్తమైతే ఈ ఈనాటి సందేశమును ఇంకా మనము రాబో దినములలో కూడా ధ్యానిద్దాం. ఎందుకు అనంటే ఇది గంభీరమైనటువంటి సత్యములు కలిగినటువంటి సందేశము. కొన్ని ప్రశ్నలకు మత్తయి సమాధానం ఇవ్వలేదు, కానీ లూక్, మార్కులు, యోహాను వారు సమాధానం ఇచ్చారు. వాటిని మనము పరిశీలించి ధ్యానం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించదు కాక. దయచేసి ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. వీళ్ళరా ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తుంటున్నాను. మనకి ఇవ్వబడినటువంటి సమయము కుటుంబ పరంగా ప్రతి ప్రభు దినమును కుటుంబాలుగా మీరు
మీ మీ గృహాల్లో కూడుకొని మరి ఆన్లైన్ ఆరాధన చూసుకుంటూ మీరు కూడా ఎక్కువ ప్రార్థనలు గడపాలని, అదే సమయంలో ఒకవేళ ఒక పిక్చర్ తీసి మీ కుటుంబ ఆరాధన పిక్చర్ తీసి పంపించినట్లయితే ఆన్లైన్లో అవి కూడా మరి వేస్తారు అని నేను తలస్తూ ఉంటున్నాను. ఇది ఒకరినొకరు మనం ప్రోత్సహించటం మాత్రమే. కానీ ఒకటి మాత్రం మర్చిపోద్దు, మీరు ప్రభు దినమును తప్పకుండా మీ గృహాల్లో ఉండి మరి ప్రభువును ఆరాధించండి. ఈ వారంలో ఉన్నటువంటి బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చదువుతాను, పేర్లు దయచేసి వినండి, వారి కొరకు ప్రార్థించండి. మీకు తెలిసిన వారైతే గ్రీటింగ్స్ కూడా వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. మాస్టర్ బి ఎబేజ్ 10వ తారీఖు ఆయన యొక్క దేవుడు అనుగ్రహించిన దయాకిరీటము. ఆ తర్వాత సన్నీ విజయ్ సన్ ఆఫ్ విజయ్ కుమార్ హిందీ పండిట్ 10వ తారీఖు. మరి కుమార్ స్టేసీ 11th మే, సిహెచ్ విజయ్ 11th మే. తర్వాత మిస్సెస్ శ్రావణ్య 14th మే, కుమారి స్ఫూర్తి డాటర్ ఆఫ్ మల్లేశ్వరి 14th మే. ఈ బిడ్డలను దేవుడు మరి ఒక దయా కిరీటం ఇచ్చి దీర్ఘాయుష్మంతం చేయనట్లు ప్రార్థిద్దాం. వివాహ వార్షికోత్సవములు ఈ వారంలో ఉన్నటువంటి వారు దుర్గాప్రసాద్, శ్రీమతి ఉషా, రెండవదిగా నోవా అండ్ మిసెస్ తబిత 11th మే, మిస్టర్ కోటేశ్వరరావు అండ్ మిసెస్ విజయలక్ష్మి 12th మే, మిస్టర్ విజయ్ కుమార్ అండ్ మిసెస్ విజయశాంతి 14th మే, సోదరులు యేసురత్నం కృష్ణకుమారి 16th మే వారికి అనుగ్రహించబడినటువంటి వివాహ వార్షికోత్సవములను జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దయచేసి ప్రార్థన ఆశీర్వాదం మీతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమున వందనం స్తుతులు స్తోత్రమైన నీ ఉచిత కృపలో మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నీ వందనాలు స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా ప్రభువా ఈ కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి సంక్రమించి అనేక మంది వేల మంది మరణిస్తూ ఉంటున్నారు. భూగోళంలో ఉన్న దేశములన్నింటిలో మా యొక్క తెలుగు రాష్ట్రాలను కూడా అది ప్రవేశించింది ప్రభు, తొందర చేస్తుంటుంది. నైనా అరణ్యములో మోషేను ఇత్తడి సర్పమును చేసి వాళ్ళేమో వెలుబల దానిని అందరికీ కనిపించలాగా నిలబెట్టమన్నారు. లుక్ అండ్ లివ్, దానిని చూచి మీరు బ్రతకండి అనే వాగ్దానం ఇచ్చారు. ప్రేమగలనైనా నీ యొక్క శక్తిని, నీ యొక్క స్వస్థతను మేము చూచి అడిగి స్వస్థత పడగలిగినట్లు సహాయం దయచేయండి, కృప చూపించండి. ఆయన మరి ఎన్నో గృహాల్లో రోదన వినిపిస్తూ ఉంటుంది, వారికి ఓదార్పు దయచేయండి. ఇక ఈ వ్యాధిని ప్రభువా సామాన్యంగా ఏ మందులు లేవు, ఇంకా వేరే ఏమీ లేవు, కానీ జెహోవా రాఫా అనేటువంటి మందును ప్రభువా ప్రతి దేశంలోనూ భూగోళం అంతటా మీరు వ్యాపింపచేసి స్వస్థతను అనుభవిస్తున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల రాజా, మరి ఈ వారంలో బర్త్డేస్ ఉన్నటువంటి ఎబేజ్ని జ్ఞాపకం చేసుకున్నాం, సన్నీ విజయ్ జ్ఞాపకం చేసుకున్నాం, కుమార్ స్టేసీని జ్ఞాపకం చేసుకున్నాం, సిహెచ్ విజయ్ జ్ఞాపకం చేసుకున్నాం, శ్రావణ్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్ఫూర్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా వివాహ వార్షికోత్సవంలో ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ ఉషాను, నోవా తబితను, కోటేశ్వరరావు విజయలక్ష్మిని, విజయ్ కుమార్ విజయశాంతిని, యేసురత్నం కృష్ణకుమారుల్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను దయా కిరీటంలో అనేకమైనటువంటి నుంచి దీర్ఘాయుష్మంతం చేయండి. వివాహ వార్షికోత్సవంలో అనుగ్రహించబడినటువంటి కుటుంబములను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. నాయన మరి మేము వినినటువంటి సందేశమును మరి ఒక మారు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో జరిగేటువంటి విధంగానే ఒకప్పుడు జరిగి ఉంటున్నాయి. నీవు ఎప్పుడు మా యొద్దకు రెండవ రాకడలో రాబోతున్నావు, ఆ కాలములు సమయములు మాకు తెలుపుమని శిష్యులు అడిగిన ప్రశ్నలకు మీరు జవాబు ఇచ్చి ఉంటున్నారు. 24 వాక్యముల సమాధానాన్ని మీరు ఇచ్చారు. నేను సుమారుగా 10 వాక్యాలు మేము ధ్యానించాం. ప్రభా, మా హృదయాలకి జవాబు దొరికిందని నమ్ముతున్నాం. ఆయన ఇంకా పరిశోధించి వాక్యం చదువుటకు
గృహ కూడికలు మేము చేసుకున్నటకు సహాయం దయచేటకు చూపించండి. ఈనాటి ఈ కార్యక్రమం ప్రభు మీ నామ మహిమార్థమై ఇది రికార్డ్ చేయబడి తిరిగి ఏమైనా అవసరమైతే ఎడిటింగ్స్ చేయబడి టెలికాస్ట్ చేయబడే వరకు నేను మేమందరము ప్రార్థించగలిగినట్లు సహాయం దయచేటకు చూపించండి. ముఖ్యంగా ఈరోజు హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమమును ఆన్లైన్ చేయుటకు శ్రమపడిన ప్రతి యవనస్తుని కుటుంబాలని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రేమగల ప్రభా, మా యొక్క అందరి హృదయములకు తలంపులకు క్షేమకరమైనటువంటి సందేశాన్ని మీరు ఇచ్చి ఉంటున్నారని నమ్ముతున్నాం నాయన. మీరు దీవించి ఆశీర్వదించి బలహీనమైనటువంటి నన్ను ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఆయా స్థలములలో ఆయా గృహాల్లో బలహీనులైనటువంటి వారు, అస్వస్థత ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. నీవు మాకు వచ్చే వారిని సిద్ధపరిచినై ఉన్నటువంటి మరి ప్రభా వాక్య పరిచర్య చేయవచ్చున్న వ్యక్తికి అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. ప్రేమగలనైనా మరి ఈరోజు మొట్టమొదటిసారి వచ్చిన బి డానియల్ ఆయన కుటుంబాన్ని ప్రేమగలనైనా వారి దాంపత్య జీవితాన్ని దర్శించి గర్భఫల బహుమానాన్ని అనుగ్రహించండి. ఇంకా ఆ విధంగా ఎంతోమంది కనిపెట్టుచున్నటువంటి వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రేమగల ప్రభా, ముఖ్యంగా వివాహముల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అయినా మరి సాంఘిక పరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, ప్రభుత్వ ఆంక్షలు ఉన్నాయి. వీటన్నిటినీ ప్రభా జయించి మాకు ఫ్రీడమ్ అనగా స్వతంత్రంగా మేము అన్ని పనులు చేసుకుంటూ చూపించండి. పరిస్థితులను మీరు చక్కపరచండి. నీ సన్నిధిని విడిచి వెళుచుంటాడు కదా, నీ సన్నిధి యొక్క శక్తి, శాంతి, సమాధానంతో నింపబడిన వారు మరి ఒక మారు ప్రభావం మేము కలుసుకుని సంతోషించి సాహసించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే పర్యంతము ఈ కృపాహాసం మేము అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, సంరక్షణ, ఆయన ప్రేమించి ప్రియపెట్టారు. మరి విశేషంగా కూడి వచ్చినటువంటి బిడ్డలకు సంఘమంతటికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మన యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ చెప్పాలని, మీ అందరి నిమిత్తం ప్రార్థించాలని ఈ విధంగా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించడం ఉంటుంది. ఈరోజు నిజానికి మదర్స్ డే సందర్భమైనటువంటి సందేశం ఉండాలి. కానీ ప్రస్తుత దేశ పరిస్థితులు, భూగోళ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని మన యొక్క వాక్యంలో మనం సిద్ధపడలాగిన అవకాశం చేస్తాము. అయితే ఇప్పుడు కుటుంబంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటి. పిల్లల్ని పెంచి వారిని విద్యాబుద్ధులు చెప్పించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. కానీ తల్లికి ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది, ప్రత్యేకమైన బాధ్యతను ప్రభావించాడు. ఆ సందర్భంగా ప్రపంచ తల్లుల దినంగా ఈరోజు గుర్తించబడుతుంది అంతర్జాతీయంగా. మన సంఘము, మన యొక్క సంఘంలో ఉన్న తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే మీరు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. సంఘస్థులకి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మాతృ దినోత్సవం అని మనం ప్రపంచం అంతా జరుపుకుంటుంది. మరి ముఖ్యంగా స్త్రీ పాత్ర ఎంతో విలువైంది. చాలా ఈ రోజుల్లో ఆడపిల్ల అనగానే చాలా చిన్న చూపు చూస్తూ ఇష్టపడట్లేదు. కానీ స్త్రీ యొక్క పాత్ర ఎంత ముఖ్యం అంటే చిన్ననాటి నుంచి తల్లికి సహాయం చేస్తుంది, అన్నకి సహాయం చేస్తుంది, తండ్రికి చేస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది, బంధువర్గాన్ని ప్రేమిస్తుంది. అంతేకాకుండా తన వివాహం అయిన తర్వాత తన కుటుంబాన్ని ఒక చక్కని మార్గంలో నడిపిస్తుంది. ఒక కుటుంబం హ్యాపీగా ఉంది అని అంటే దానికి ముఖ్య కారణం ఆ ఇంట్లో ఉన్న గృహిణి కనుక దానికి చాలా విలువ ఉంది.
కనుక మరి మనము స్త్రీలైన మనము మన కుటుంబాల్ని ఏ విధంగా ఆత్మీయంగా దేవుల్లో పెంచుతున్నాము, అలాగే ఇహలోకమైన విద్య ఇచ్చేటప్పుడు బిడ్డలను ఏ విధంగా చూసుకుంటున్నాం, భర్తను ఏ విధంగా ప్రేమిస్తున్నాం, మరి ఇంటి వారి బంధువర్గాన్ని అత్తగారు కానీ మామగారు కానీ తల్లిదండ్రులు కానీ అందరినీ ఏ విధంగా చేస్తున్నామంటే ఒక స్త్రీ ఇంతమందిని యొక్క ప్రేమను పొందుతుంది కాబట్టి దాన్ని మనం గుర్తించుకొని ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అనే స్వపరీక్ష చేసుకుంటే చాలా మంచిది. కనుక స్త్రీలైన మనకి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.